ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్లో డెకో లాంటి టూల్స్ని యూజ్ చేసుకొని ఎట్లా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేయొచ్చు అనేది చూస్తాం. ఇక్కడ చూడండి, డెకో టూల్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డ్రాయింగ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు వైన్ ఫిల్ అని ఉంది, అట్లానే గ్రిడ్ ఫిల్, 3D బ్రష్, ఇట్లా రకరకాల బ్రషెస్ ఉన్నాయి. నేను ట్రీ బ్రష్ తీసుకుంటాను. సమ్ ట్రీస్ ఇక్కడ ప్లేస్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ వీటికి ట్రీ స్కేలు, కలర్, లీఫ్ కలర్, ఫ్రూట్ కలర్, ఫ్లవర్ కలర్ ఇట్లా ఉన్నాయి. వీటిలంతా కూడా మీకు అవసరం వచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రా చేస్తాను. బట్ ఏమైంది, అది బ్యాక్గ్రౌండ్లో ఉంది. కంట్రోల్ జెడ్ చేశాను. న్యూ లేయర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ న్యూ లేయర్ అండ్ నేమ్ దిస్ as tree. So now click and draw and drag the tree to down, and if you turn off all other you can find it out. And మీరు దీన్ని టాప్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే ట్రీ అన్నిటి పైన ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు మీకు ట్రీ అనేది ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ ట్రీలో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఈ ట్రీ ఒక పార్ట్ కాదు, డిఫరెంట్ పార్ట్స్ కలిపి ఈ ట్రీ గ్రూప్గా అయింది. ఒక్కొక్క గ్రూప్ సపరేట్గా ఉంది. చూడండి, సెలెక్ట్ చేసినప్పుడు ఆ గ్రూప్కి సంబంధించిన మళ్ళీ ప్రాపర్టీస్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి ఇక్కడ ట్రీగా తయారైందనమాట. మరి ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రీ లేయర్ని సెలెక్ట్ చేస్తే మొత్తం అన్ని ఏ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. మరి ఇప్పుడు కాపీ చేసి పేస్ట్ చేసి ఇంకొక ట్రీని తీసుకురావచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫైల్ యొక్క సైజు, అంటే మీ ఎఫ్ఎల్ఎఫ్ ఫైల్ యొక్క సైజు చాలా పెరుగుతుందన్నమాట. మరి వీలైనంత తక్కువ సైజులో ఉండాలి కాబట్టి మీరేం చేస్తారంటే దీనికి సింబల్ లాగా కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ టు సింబల్ అనేది మాడిఫై మెనూలో ఉన్న ఆప్షన్. ఇక్కడ ఈ యొక్క సింబల్ నేమ్ ట్రీ అని తీసుకోండి. ఇక్కడ టైప్ మూవీనా బటనా గ్రాఫికా అంటుంది. నేను మూవీని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ సింబల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న పార్ట్స్లో దేన్ని ఒరిజిన్గా తీసుకోవాలి అనేదే ఇక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్. ఒరిజిన్ అంటే ఈ పాయింట్ పెడతాను, బాటమ్ పాయింట్. ట్రీ కాబట్టి రూట్ అనేది కింద ఉంటుంది కాబట్టి ఇట్లా రిజిస్ట్రేషన్ పాయింట్ దీనిగా తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది సింబల్గా క్రియేట్ అయింది. సో ఏమవుతుంది, టోటల్ మీ యొక్క ఫైల్ యొక్క సైజ్ అనేది, అంటే హిల్స్ అనే ఫైల్ ఒకటి సేవ్ చేస్తున్నారు, ఆ ఫైల్ సైజు ఇంక్రీజ్ కాదనమాట. మీరు ఎన్ని ట్రీస్ వీటిని ఈ యొక్క డ్రాయింగ్లో ప్లేస్ చేసినా కానీ మీకు సైజ్ అనేది ఏమీ పెరగదు, ఫైల్ సైజు. అదే అనమాట మెయిన్ పాయింట్. మరి ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ట్రీ అనేది ఇక్కడ ఒక సింబల్గా యాడ్ అయింది. మరి లైబ్రరీలో ఉన్న వాటిని మీరు ఎప్పుడైనా సరే రీయూజ్ చేసుకోవచ్చు. కాబట్టి క్లిక్ చేయండి, డ్రాగ్ టు హియర్. చూడండి, ఇక ఎన్నిసార్లు దాన్ని రీయూజ్ చేసినా మీ టోటల్ ఫైల్ సైజ్ అయితే పెరగదు. మరి ఇప్పుడు దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేయండి. ఇట్లా మీరు
ప్లేస్ చేసుకోండి. అయితే మీరు ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా చేసి తర్వాత మీరు డబుల్ క్లిక్ దీని మీద చేయండి. టోటల్గా ఈ లేయర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. దీంట్లో ఏ మోడిఫికేషన్ చేసినా సరే మీకు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ పర్టికులర్ పార్ట్ ఇన్ దిస్. ఈ గ్రూప్లో ఒక పర్టికులర్ పార్ట్ని సెలెక్ట్ చేశాను. మరి దాన్ని డిలీట్ చేయండి. దీన్ని డిలీట్ చేయండి. మీరు ఏవైతే దీంట్లో రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా రిమూవ్ అయిపోతూ ఉంటాయి అవి. ఎందుకంటే ఇది దీనికి కనెక్ట్ అయింది, ఇది టోటల్గా దీనికి కనెక్ట్ అయింది. సో ఒక్క దాంట్లో మీరు మోడిఫికేషన్ చేశారంటే టోటల్ అన్నిటిలో కూడా మోడిఫికేషన్ అవుతుంది. చూడండి ఇక్కడ పైన కూడా కనిపిస్తుంది సీన్ 1 ట్రీ, దాంట్లో గ్రూప్లో ఉన్నారు. సీన్ సెలెక్ట్ చేస్తాం, టోటల్ సీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు సింబల్స్ క్రియేట్ చేసుకొని వీటికి ఫైల్ సైజు ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కదాన్ని మాడిఫై చేస్తే చాలు, మిగతా అన్నీ కూడా మాడిఫై అవుతాయి. ఓకే.